2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఏ ఒక్క స్టూడెంట్స్కి జాబ్ వచ్చిన ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది మీరే. ఎందుకంటే కోడ్ జ్ఞాన్లో ఫ్యాకల్టీ కావచ్చు, మీ సిఇఓస్ ఎండీస్ ఎవరైతే ఉన్నారో మీ అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంటారు. చిన్న విషయం కాదు, ఒక జాబ్ అనేది ఒక ఇంటికి నిజంగా స్టాండర్డ్ ఇట్లా వెన్నుముకగా నిలబడుతూ ఉంటుంది. అట్లాంటిది జాబ్ మీరు చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఈ అబ్బాయిని నేను ఆల్రెడీ 1 year బ్యాక్ ఇదే కోడ్ జ్ఞాన్లో చూశాను. ఎస్, అమీర్పేట్లో నేను తనని చూశాను. అండ్ తిన్ 5 months అని చెప్తూ ఉన్నారు. మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాము, కోడ్ జ్ఞాన్లో కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత బయటికి వెళ్లకుండా ఇక్కడే కనుక ట్రావెల్ అవ్వగలిగితే మనతో పాటు ఉంటే డెఫినెట్గా జాబ్ ఇప్పిస్తామని. ఈ అబ్బాయి ఎగ్జాంపుల్ దానికి జశ్వంత్ ఎక్స్పీరియన్స్ ని తీసుకుందాం ఫస్ట్. తప్పకుండా. హలో. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్లో జాయిన్ అయ్యారు అసలు మీరు? నేను జావా ఫుల్ స్టాక్లో జాయిన్ అయ్యాను మ్యామ్ 1 year బ్యాక్. లైక్ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మే అయ్యింది. కరెక్ట్గా మేలో మొత్తం ఒక మెయిన్ ప్రాజెక్ట్ ఉంటుంది. మెయిన్ ప్రాజెక్ట్ చేసి సర్టిఫికేట్ ఇవన్నీ మేకి ఎండ్ అయిపోయింది మొత్తం. సో మే నుంచి కోడ్ జ్ఞాన్లోని బయట మెయిన్గా కోడ్ జ్ఞాన్ పోర్టల్లోని లైక్ జాబ్స్ ఎక్కువగా నాకు కావాల్సినవన్నీ ఎక్కువగా ఇచ్చేవారు. సో దాంట్లో అప్లై చేస్తూ ఉండేవాడిని. లైక్ వెంటనే ఎగ్జామ్స్ అన్నీ కూడా అప్లై చేసిన 2-3 వీక్స్కి అయిపోయేది కరెక్ట్గా. సో ఫస్ట్ ఆప్టిట్యూడ్ ఇవన్నీ. సో దాని తర్వాత ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, కానీ గ్యారంటీగా రిప్లై అనేది వస్తుంది ఏదో ఒకటి. సో అలా చూస్తూ న్యూటెరా అనేది అప్లై చేశాను. సో అప్లై చేసిన తర్వాత ఫస్ట్ యాప్టిట్యూడ్ అన్నారు. సో వెళ్ళాను, యాప్టిట్యూడ్ రాసాను. సో దాని తర్వాత 1 week టైం పడ్డది. లైక్ ఏంటంటే వాళ్ళు 3 days అలా మీకు రిజల్ట్స్ చెప్తా అన్నారు. సో 1 week అయినా రిజల్ట్ రాలే. సో కొంచెం ఫీల్ అవుతున్నప్పుడు లైక్ అప్పుడు కోగిన్ నుంచి అభి సార్ ఫోన్ చేశారు. లైక్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్, నీకు మెయిల్ వస్తుంది. సో అప్పటి నుంచి అభి సార్తో టచ్లో ఉన్నా, లైక్ అప్డేట్ చేస్తూ. దాని తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా సాకేత్ సార్ ఫోన్ చేసి కంగారు పడుకు వస్తుంది, లైక్ ఇవి కూడా చెప్పారు. కోడ్ జ్ఞాన్ అనేది కొంచెం నాకు చాలా బాగా హెల్ప్ అయింది. లైక్ నేను స్టార్టింగ్లో కోడ్ జ్ఞాన్ జాయిన్ అయినప్పుడు జావా కొంచెం వచ్చు, లైక్ మరీ బాగా రాదు. సో అప్పుడు జావా కొత్తగా సార్ వచ్చారు, లైక్ అప్పుడు కొత్త బ్రాంచ్ వాళ్ళు కొత్తగా సార్ వచ్చారు. లైక్ సార్ కొంచెం ఫాస్ట్గా చెప్తున్నారు, అర్థం కావట్లేదని అప్పుడు కౌన్సిలింగ్ వంశీ సార్. సో వెంటనే సార్కి వెళ్ళి, వంశీ సార్ జాహ్నవి ఉండేవారు. సో వెళ్ళి చెప్తే లైక్ నెక్స్ట్ 2 daysకే సార్ని మళ్ళీ రీచేంజ్ చేసి మొత్తం నీట్గా, సార్ పేరు కూడా వంశీ సారు, జావా చెప్పేవారు, చాలా నీట్గా చెప్పారు. సో ఆ సారే మొత్తం అన్ని జావా, దాని తర్వాత అడ్వాన్స్ జావా కూడా చెప్పారు. సో మీరు హ్యాపీయా? yes ma'am. మీరు బిలీవ్ చేస్తున్నారా దాన్ని? అంటే డే 1లో కోడ్ జ్ఞాన్ మీకు ఏదైతే ప్రామిస్ చేసిందో జాబ్ వచ్చే వరకు మాతో ట్రావెల్ అయితే డెఫినెట్గా మీరు ఇక్కడ క్రాక్ చేసే బయటకు వెళ్తారని ప్రతి స్టూడెంట్కి చెప్తూ ఉంటాం, అది మేము వింటూ ఉంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ లైవ్లో మీరు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. 1 year అంటే 12 నెలలు, 6 నెలలు మీరు కోర్స్ నేర్చుకున్నారు. మిగతా 6 నెలలు ఆ హోప్ ఎలా డ్రైవ్ చేస్తుంది మిమ్మల్ని? కోడ్ జ్ఞాన్ మీకు ఎలా అసలు హెల్ప్ చేస్తుంది? లైక్ ఏంటంటే మేము ప్రతి వీక్ ఏఐతోని మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మామూలుగా కోడ్ జ్ఞాన్ చేసినప్పుడు ప్రతి వీక్ టెస్ట్ ఉండేది. లైక్ అప్పటి వరకు ఆ వీక్లో ఏం చెప్పారు, ఆ టెస్ట్ పెట్టేవారు. సో దానివల్ల రీక్యాప్ అనేది ఉండేది. దాని తర్వాత రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉండేవి, ఎప్పుడైనా మర్చిపోతే చూసుకోవడానికి. లైక్ 6 months అయిపోయిన తర్వాత కూడా నేను చూసుకునేవాడిని. లైక్ ఏంటంటే కొంచెం మర్చిపోయేవాడిని, లైక్ అప్పుడప్పుడు మళ్ళీ చూసుకునేవాడిని. ప్లస్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యేవాడిని. లైక్ ఏఐతో మాక్ ఇంటర్వ్యూస్ పెట్టేవారు, లైక్ అవి కూడా కొంచెం అటెండ్ అయ్యేవాడిని. సో ఇంటర్వ్యూ మీద కొంచెం అలాగా అవగాహన ఇవన్నీ వచ్చి కోడ్ జ్ఞాన్కి మీరు జాబ్ అండ్ స్కిల్ ఈ రెండు ఇక్కడే మీరు సంపాదించుకున్నారు కాబట్టి 6 months తర్వాత కూడా మళ్ళీ మీరు ఇక్కడ ఏమైనా పే చేశారా జాబ్? లేదు మ్యామ్. మొత్తం ఓన్లీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ మొత్తం. ఓన్లీ మీరు ట్రైనింగ్ కి మాత్రమే పే చేశారు, ప్లేస్మెంట్ మీకు కోడ్ జ్ఞాన్ ఫ్రీగానే ఇచ్చింది. కంగ్రాచులేషన్స్. ఎనీవే చిన్న విషయం కాదు సార్. ఒక స్టూడెంట్ 12 నెలలు, 1 సంవత్సరం పాటు మీరు డ్రైవ్ చేశారు అంటే నిజంగా హ్యాట్స్ అప్ టు యూ మీకు. ఎందుకంటే వాళ్ళలో హోప్ ఇంకా ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూనే ఉండడం అనేది చిన్న విషయం కాదు. పిల్లలు వెంటనే డిసప్పాయింట్ అవుతుంటారు. సో మీరు ఎలా జాయిన్ అయ్యారు కోడ్ జ్ఞాన్కి? మీరే జాయిన్ అయ్యారా లేదంటే ఎవరైనా రిఫరెన్స్? లేదు, మావే రిఫరెన్స్ చేశారు ఫస్ట్. సో దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చి మొత్తం జేఎన్టీయూలోనే ఇక్కడే. సో వచ్చి మొత్తం కోర్స్ అంతా చూశాను. సో మామూలుగా వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాంతోపాటు కంపేర్ చేసా బయట వెబ్సైట్స్తో. సో ఇక్కడ కొంచెం బెటర్గా ఉంది. లైక్ ఏంటంటే అన్నీ
టెక్నికల్ గా అన్ని కొంచెం బాగున్నాయి. బయట అంటే లైక్ ఓన్లీ అడ్వాన్స్ లైక్ కలెక్షన్స్ వరకు చెప్పి ఆపేసేవారు. లైక్ ఇక్కడ స్ప్రింగ్ బూట్, దాని తర్వాత హైబర్నేట్, దాని తర్వాత మైక్రో సర్వీసెస్ లైక్ ఇవన్నీ కూడా చెప్పారు. ఓకే, సో బియాండ్ ఉంది మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది. లైక్ మొత్తం ఏం కావాలో అవన్నీ ఉండేవి. జావా డెవలప్మెంట్ కి లైక్ నా జాబ్ కి మెయిన్ ఏం కావాలో అవన్నీ ఉన్నాయి. ఓకే, నాది జావా డెవలప్మెంట్, సో దానికి కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఒక రకంగా చెప్పాలి అంటే పేరెంట్స్ చూస్ చేశారని చెప్పొచ్చు ఇన్స్టిట్యూట్ ని. ఓకే.